హాయ్, వెల్కమ్ టు రెన్కాస్ వరల్డ్. నిన్న సండే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్సో కామెంట్ చేయండి. మా ఇంట్లో వచ్చేసి ఫిష్ కర్రీ. 2 వీక్స్ నుంచి ఫిష్ తెచ్చుకుందాం అనుకుంటే చికెన్ ఫ్రాన్స్ ఏదో ఒకటి అయిపోతుంది. ఎందుకంటే కడాయిలో ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా, ఆ కడాయి నా కోసం అమ్మ తీసుకుంది. ఇల్లమ్మటి వస్తే తీసుకుందంట. కడాయి అయితే చాలా బాగుంది. ఇంకా దాంట్లో కర్రీ చేయాలి, దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి ఫిష్ తీసుకురామంటే మా హస్బెండ్ ఈ వీక్ తెచ్చారు. కడాయి అయితే చాలా బాగుంది. ఫిష్ కర్రీస్ కానీ ఏదన్నా 1 kg బిర్యానీ కానీ దాంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందని అమ్మ తీసుకుందంట. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్రీ అయితే మొత్తం కలిపి పెట్టేసి వండానండి. ఇలా ఎంతమంది వండుతారో నాకు కామెంట్ చేయండి. మా అమ్మమ్మ ఇలాగే వండుతారు. ఇలా వండితే టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పి ఇలా చేశాను. నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చేప ముక్కలు 1 kg తీసుకొని ఉప్పు, పసుపు, నిమ్మ చెక్క వేసి బాగా కలుపుకోండి 4-5 సార్లు. తర్వాత ఏ కడాయిలో అయితే కర్రీ చేయాలనుకున్న దాంట్లో చేప ముక్కలు, కల్లుప్పు, పసుపు వేసుకొని కొంచెం కలుపుకోండి. కలిపిన తర్వాత దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారం, దాంట్లోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసి కలిపి పక్కన పెట్టండి. ముక్కలు పక్కన పెట్టి ఒక 1/2 అవర్ తర్వాత దాంట్లోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాను. మేమైతే పెరుగు వేసుకుంటాం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. కర్రీ బాగుంటుందని వేసానండి. 1 స్పూన్ వేసాను. అది కూడా కలిపిన తర్వాత దాంట్లో ఆయిల్ అండి. ఆ ఆయిల్ ప్యాకెట్ అయితే నాకు అంగన్వాడీలో ఇచ్చారు. ఇంకొకసారి ఓపెన్ చేద్దాము ఎలా ఉండిద్దో ఏంటో అని ఓపెన్ చేసా. కర్రీకి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే ఉండాలి కదా, నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకుంటున్నా. ఈ చింతపండు క్వాంటిటీ వచ్చేసి పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టి రసం పిండేసానండి. పిండుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఆ పులుసు వేసిన తర్వాత మొత్తం మళ్ళీ నీట్గా శుభ్రంగా ఉప్పు, కారం మొత్తం కలిసేటట్టుగా పెట్టాలి. తర్వాత ఒక 5 మినిట్స్కి అలా వస్తుంది. ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి 5 మినిట్స్ తర్వాత చూస్తే అలాగా బుడకలు వస్తాయండి. ఇప్పుడు ఫిష్ మసాలా, గరం మసాలా ఏమైనా ఉంటే ఇప్పుడు వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఉంటే మీ దగ్గర. నా దగ్గర అయితే లేదండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. కర్రీ అయితే చూడండి మొత్తం ఎగిరిపోయేలా వచ్చింది కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. మన ఛానల్